వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రాయలసీమలో సారె తీసుకెళ్ళడం అంటే అదొక పండగలానే చేసుకుంటామన్నమాట. ఇంటి నుండి ఆడబిడ్డకి సారె పంపివ్వాలన్నా కూడా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలకి ఏదైనా పెద్ద పిల్లలైనప్పుడు లేదంటే శ్రీమంతాలకు ఇలా సారె తీసుకెళ్ళాలంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. అంటే ఆంధ్ర వాళ్ళు ఒకలాగా చేస్తారు, రాయలసీమ వాళ్ళు ఒకలాగా, తెలంగాణ వాళ్ళు ఒకలాగా అలా చేస్తారనమాట. ఇక్కడైతే ఇది రాయలసీమ సారె అనమాట. శ్రీమంతానికైతే చలివిడి ఎక్కువగా తీసుకెళ్తారు. పెద్ద పిల్లలైనప్పుడు కొంచెం అంటే కౌంట్ ఉంటుందన్నమాట, ప్రతి స్వీట్ ఇన్ని నెంబర్స్ అనేసి. ఇక్కడైతే ఈ చలిమిడి, ఈ ట్రెడిషనల్ స్వీట్స్ ఉన్నాయి కదా, నువ్వుల ముద్దలు, ఇవన్నీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చాలామందికి చలివిడి అంటే ఇట్లా బియ్యం నానబెట్టి దాంట్లో బెల్లం వేసి చేసేసి ముద్దలాగా పెట్టేస్తే అదే చలివిడి అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ట్రెడిషనల్ పద్ధతిలో చలివిడి అనేది చాలా మంచి ప్రాసెస్. ఒక 2-3 వీక్స్ కూడా మనం జాగ్రత్తగా చేసాము అంటే, ఈ పాతకాల పద్ధతిలో చేసామంటే 2-3 వీక్స్ కూడా బాగుంటుంది అని నేనైతే ఈ ప్రాసెస్ నేర్చుకున్నాను. నేను చేసేటప్పుడు నాకు సరితక్క చాలా హెల్ప్ చేశారనమాట. కరెక్ట్ వేలో ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అని అక్క చెప్తుంటే నేను చేశాను. ఫస్ట్ బియ్యం అంతా కడిగి నానబెట్టిన తర్వాత వాటిని ఇలా జల్లెడ పట్టించుకోవాలి. ఎక్కువ డ్రై అవ్వకుండా, అంటే ఎక్కువ గట్టిగా కాకుండా ఇట్లా మెత్తగా స్మూత్గా ఫైన్ పౌడర్ ఉంటుంది కదా, అలా 2-3 సార్లు జల్లెడ పడుతూ మనమైతే పిండి పట్టించేసుకోవాలి. పట్టేటప్పుడే కాస్త అంటే 2-3 యాలకులు వేసి కొంచెం చక్కెర వేసామంటే చాలా బాగా పిండి అయితే స్మూత్గా వస్తుంది. కాస్త ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే అంటే చెప్పాను కదా, ముద్దలు కట్టడానికి అవన్నిటికీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఎలా పడుతున్నానని సరితక్క నన్ను అరుస్తుంది. తర్వాత ఇలా కాదు పట్టేది అని చూపిస్తుంది అనమాట. అంత లోపల నేను ఇవన్నీ పట్టే లోపల అక్క మిగతా పనులన్నీ చేసేసిందనమాట. నువ్వులను కూడా స్లోగా అంటే సిమ్లో పెట్టేసి స్లో ప్రాసెస్లో నువ్వులను వేయించి పక్కన పెట్టేసుకునేది. తర్వాత బెల్లం పాకం కోసము, చలిమిడికి బెల్లం పాకం చాలా పర్ఫెక్ట్ తీగ పాకం రావాలన్నమాట. కొద్దిగా శనగపప్పులు, తర్వాత పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు, తర్వాత కొబ్బరి, యాలకుల పొడి ఇవన్నీ వేసి ఫస్ట్ కొంచెం బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఇలా కలిపేటప్పుడైతే నేను నెయ్యి వేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇట్లా పిండి కలిపి ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అంటే నీళ్ళు వేయకుండానే ముద్దలాగా లైట్గా ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అని సరితక్క చెప్పడం వల్ల నేనైతే అలా చేశాను అనమాట. కొబ్బరి, ఇలాచి, శనక్కాయ పప్పులు, కొందరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. కాకపోతే నాకు వాళ్ళ టైం లేకపోయింది అనమాట డ్రై ఫ్రూట్స్ వేయడానికి. సో ఇలా అది చూపిస్తున్నాను కదా, పట్టుకుంటే ముద్దలాగా వచ్చేసింది అనమాట. అప్పుడు పాకానికి కరెక్ట్గా మెజర్మెంట్ అన్నీ చూసుకొని వెనకల సరితక్క పాకం ఎలా అయింది అని చూస్తున్నాను అనమాట. ఆ పాకం పట్టే లోపల ఇక్కడ నల్ల నువ్వులు అన్నీ చల్లారాయి. నువ్వులు వేయించిన వెంటనే దాంట్లో బెల్లం వేసి పట్టే అసలు స్మెల్ అనేది ఒకలాగా వస్తుందండి. ఈ ట్రెడిషనల్ స్వీట్స్ కావాల్సింది ఫస్ట్ పేషెన్స్ అనమాట, కొంచెం ఓపిక ఉండాలి. నేను అక్కడ అది పట్టేస్తున్నాను. తర్వాత ఆల్టర్నేట్గా చేస్తున్నాం అనమాట పనులు, ఒకదాని తర్వాత ఒకటి. అక్కడ అవి పట్టి ముద్దకు రెడీగా పెట్టిన తర్వాత ఇక్కడ సరితక్క పాకంలో పిండి వెద్దురమ్మ అని పిలిచిందనమాట. పిండి ఎంత అంటే పీల్ చేసుకుంటుంది అనమాట పాకాన్ని అంతటిని. అసలు నిజంగా ఈ స్వీట్ అయితే నేను 1 వీక్ పెట్టుకున్నాను, చాలా బాగుంది నిజంగా. తర్వాత ఇంత వేడిగా ఉంటుంది కదా, చేతికి ముద్దలు కట్టాలంటే ఆల్రెడీ నెయ్యి వేసేసాను, చేతికి నెయ్యి రాసేసుకొని సరితక్క ఇలా ముద్దలు అయితే కడుతుంది. చిన్న చిన్న ముద్దలు చేయాలి చెప్పాను, టైం లేదు కాకపోవడం వల్ల అనేసి ఇలా పెద్ద ముద్దలు 5 ముద్దలు అయితే పెద్ద ముద్దలు చేసి పెట్టాము. నిజంగా చలివిడి చాలా బాగుండింది, ఎంత టేస్టీగా. అందుకే అంటారు ఓపికతో చేసే ఏ పనైనా చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తుందని. ఇక్కడేమో తెల్ల నువ్వులు, అక్కడ నల్ల నువ్వులు ముద్దలు పట్టేసాను. ఇక్కడ తెల్ల నువ్వుల ముద్దలకి కొబ్బరి, ఇలాచి, కొంచెం నెయ్యి వేసి పట్టేశాను అనమాట. లడ్డు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మా రాయలసీమ పద్ధతులన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటూ ఈ స్వీట్లన్నీ కూడా కౌంటెడ్ అనమాట. బయట నుండి ఆర్డర్ చేసి తెప్పించాను. వీటితో పాటు అరటిగెల, రసగుల్లా, జాములు, సారె ఇవన్నీ కూడా తీసుకెళ్ళామన్నమాట. మా పద్ధతులు మీకు నచ్చాయి అని అనుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి